డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో పంచాయతీ అనుమతులు లేకుండా పంచాయతీ నోటీస్ తిరస్కరించి చర్చి నిర్మాణం. ద్రాక్షారామం 1వ వార్డులో సూర్య పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో డోర్ నంబర్ 139 శ్రీమతి దేశంశెట్టి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ భీమశంకరం అనువారు పంచాయతీ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం చేయుచున్నారు అని అభియోగం 7/3/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రాక్షారామ పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హైందవ సైన్యం కంప్లైంట్ ఇచ్చిన పెద్దలు సమక్షంలో ఈ చర్చి సమస్య మాట్లాడడం జరిగింది. 100 రూపాయలు బాండ్ పేపర్ మీద ఆ ఇంటి యజమాని నేను నిర్మించుకున్న ఇల్లు నివాసం ఉంటున్న గృహం కట్టుకుంటున్నానని, ఇది చర్చికి నిర్మాణం కాదని, మేము క్రిస్టియన్స్మే గాని ప్రార్థనలకు కట్టుకోవడానికి కాదని, మా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటాము, వేరే వారు ఉండరని పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ, పోలీసు వారు ఎదురుగా ఇంటి యజమాని 100 రూపాయలు బాండ్ పేపర్ మీద రాసి కుటుంబ సభ్యులందరూ కూడా సంతకాలు చేయించి ఈ కాపీలను పంచాయతీ ఆఫీస్కు 1 కాపీ, పోలీసు వారికి 1 కాపీ, కంప్లైంట్ దారులకు 1 కాపీ ఇవ్వడం జరిగింది. ఇక్కడితో గొడవ సద్దుమణిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కట్ట సత్యనారాయణ. నేను పంచాయతీ కార్యదర్శి ద్రాక్షారామ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మాకు గత 20 రోజులుగా ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారపేటలోని 1వ వార్డులో దేశంశెట్టి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ భీమశంకరం అనేవారు అక్రమంగా చర్చి నిర్మిస్తున్నారనేసి మాకు లోకల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాని మీద మేము వెళ్ళి దేశంశెట్టి రామలక్ష్మి గారిని పిలిపించి, మీరు చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారు అని తెలియవచ్చింది కాబట్టి మీరు దీన్ని వెంటనే క్లోజ్ చేయమని మౌఖికంగా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వెనకపోవడంతో నోటీస్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు విస్తరణాధికారి వారు మరియు మండల పరిషత్ వారి నుంచి కూడా వచ్చిన నోటీస్ ఆధారంగా ఆవిడకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆవిడ ఆ నోటీస్కి రిప్లైగా, నేను గతంలో నాకు పాకం ఉండేది ఇక్కడ, దాంట్లో నేను నివసిస్తూ ఉండేవాడిని, నేను క్రైస్తవురాలైనప్పటికీ కూడా నేను నివాసానికి అనుగుణంగా ఇల్లు మాత్రమే కట్టుకుంటాను, అంతేగాని ఎటువంటి చర్చ నిర్మాణం జరపట్లేదు అనేసి ఆవిడ మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకు హిందూ సంఘాల నుంచి అదేవిధంగా లోకల్ నుంచి ఎక్కువ ఒత్తిడి కొనసాగుతుండటంతో ఆవిడ పర్మిషన్ లేకుండా చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారనేసి ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలకు సంబంధించి చేపట్టరాదని ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీని తీసివేసి నిర్మాణం నిన్నటి నుంచి కొనసాగించడం జరుగుతుంది. దాని మీద మేము ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్, అలాగే మా పై అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే హైందవ సంఘాల వారు ఈరోజు ఇక్కడ ధర్నాకు పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం కన్స్ట్రక్షన్ ఆఫ్ చేయించడం జరిగింది. హైందవ సంఘాల వారు కూడా ఇరువురు కూడా కూర్చొని కొంతమంది మధ్యవర్తులతోటి దీనికి సంబంధించి చర్చలు జరిపి, కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే దీంట్లో నివాసానికి అనుగుణంగా ఉండి, ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే మామూలుగా పూజ గదిలో పూజ ఎలా చేసుకుంటారు అదేవిధంగా ప్రార్థన చేసుకుంటాం తప్ప ఇతర వ్యక్తులు ఎవరైనా దీంట్లోకి మేము లోనికి అనుమతించమని, ఎటువంటి ప్రార్థనలు చేయమని చెప్పి మాకు ఒక 100 రూపాయలు దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇరు వర్గాలు కూడా సంతృప్తి చెంది భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దాంట్లో ప్రార్థనలు జరిపితే కనుక దానిని నేను తీసుకునే చర్యలకు, సివిల్ క్రిమినల్ చర్యలకి వాళ్ళ బాధ్యత ఉంటారని చెప్పేసి మాకు ఒక అఫిడవిట్ రాసి హైందవ సైన్యం మరియు గ్రామస్తులు మరియు ఎస్ఐ గారు, సిఐ గారు, ఆర్ఐ గారు, ఇతర అధికారుల సమక్షంలో ఇది ఇవ్వడం జరిగిందండి. దీనికి ఇరు వర్గాలు రాజీపడి దీని మీద ఈ సమస్యను అంతటితోటి క్లోజ్ చేసి వాళ్ళకి దీనికి సంబంధించి క్లోజ్ అయింది. వాళ్ళ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ గృహాన్ని నిర్మించుకోవడానికి అనుమతి తెలిపారు.